సినీ నటుడు విజయ్ రంగరాజు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. వారం రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్లో గాయపడిన విజయ్ రంగరాజును చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. 1994లో భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ రంగరాజు తెలుగు, తమిళ సినిమాల్లో విలన్గా సహాయక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ అంశంపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి గంగాధర్ ఫోన్ లైన్ లో అందిస్తాడు. గంగాధర్, చెప్పండి. టాలీవుడ్ నటుడు విజయ రంగరాజు ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వారం రోజుల క్రితం సినిమా షూటింగ్ లో గాయపడ్డగా అక్కడి నుంచి ఆయన్ని ట్రీట్మెంట్ కోసం చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆయన వారం రోజుల నుంచి చికిత్స తీసుకున్నారు. నేడు గుండెపోటు రావడంతో ఆయన మైండ్ చింటూ తెలుస్తుంది. ఆయన మరణంతో అయితే ఇండస్ట్రీలో విషయాలు చేయాలనుకున్నాయి. ఆయన తెలుగుతో పాటు తమిళంలోనూ విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, అలాగే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించారు. విజయ రంగరాజుకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అయితే బాలకృష్ణ నటించిన భైరవదీపం సినిమా అని చెప్పాలి. ఆయన ఎన్నో సినిమాల్లో విలన్ పాత్ర నటించారు కూడా. బాలకృష్ణతో నటించిన భైరవదీపం సినిమాతోనే ఆయనకు బ్రేక్ అనేది వచ్చింది. ఆ తర్వాత విజయ రంగరాజు వెనక్కి తిరిగి చూసుకునే రోజులైతే రాలేదు. బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం సినిమాతో విజయ రంగరాజు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. విజయ రంగరాజు ఎన్నో సినిమాల్లో తెలుగు వారికి అలరించారు. ఆయన నటుడిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఆయన అకస్మాత్తుగా హార్ట్ అటాక్ తో మృతి చెందడం ఇప్పుడు ఇండస్ట్రీలో తీరని విషాదంగా మారింది. థ్యాంక్ యూ గంగాధర్. సినీ నటుడు విజయ్ రంగరాజు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. వారం రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్లో గాయపడిన విజయ్ రంగరాజును చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. 1994లో భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ రంగరాజు తెలుగు, తమిళ సినిమాల్లో విలన్ సహాయక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.